ఇంతకుముందు లోకేష్ వేరు, ఇప్పుడు లోకేష్ వేరు. ఏదైనా ఆయన మీద విమర్శ చేసిన, ఒక ఆరోపణ వచ్చిన ప్రత్యర్థులు ఏదైనా ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఇమీడియట్‌గా దానికి సమాధానం చెప్తున్నారు. ఇమీడియట్‌గా రిప్లై ఇచ్చేస్తున్నారు. తాజాగా వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారో, డాటా చౌర్యం జరిగే అవకాశం ఉందని దాని మీద ఇమీడియట్‌గా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో వాట్సాప్ గవర్నెన్స్ నుంచి డాటా చౌర్యం అయితే జరగదు. డాటా చోరీ అయితే జరగదు. అలా జరిగిందని నిరూపిస్తే 10 కోట్లు ఇస్తాను. స్వయంగా పార్టీకి సంబంధం లేకుండా నా సొంత డబ్బులు నేను చెక్ రాసిస్తాను ఇమీడియట్‌గా అంటూ తాజాగా మీడియా ముందు చెప్పడం వైసీపీకి ఒక చెంపపెట్టిలా సమాధానం ఇచ్చారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నమాట. అంటే వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా కీలకంగా మారబోతోంది. ప్రతి ఒక్కరి చేతిలో వాళ్ళు తీసుకొచ్చిన టీడీపీ లేదంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విప్లవాత్మకమైన కొత్త సంస్కరణ. ఒక విప్లవాత్మకమైన మార్పుతో పాటు కొత్త సంస్కరణ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాగైతే వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలే ఒక అద్భుత సంస్కరణలని చెప్పుకున్నామో, ఇది అంతకు మించిన అత్యద్భుతమైన సంస్కరణ అనేది టీడీపీ చెప్తున్నమాట. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అందులో లోపాలు ఉంటాయా? ఏమన్నా తప్పులు దొర్లుతాయా? లేదంటే చోరీ లాంటిది జరుగుతుందా? అంటే టెక్నాలజీ వాడేటప్పుడు ఇటువంటి అనుమానాలు రావడం అనేది సహజమే. వాటిని నివృత్తి చేయడం కూడా ఆ సర్కారు బాధ్యత ఖచ్చితంగా. ఆయన చాలా ధైర్యంగా చెప్పారు కాబట్టి, గట్టిగా భరోసాగా చెప్పారు కాబట్టి ప్రజలు కూడా హ్యాపీ. కాకపోతే అటువంటిది జరగకుండా ఉంటేనే బెటర్. లేదంటే రేపొద్దున మళ్ళీ ప్రతిపక్షాలైతే ఊరుకోవు.